ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజీ, మంచినీళ్ళ సమస్యను పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వాన్ని, మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ వర్షాకాలం వచ్చి ఈ వర్షాల వల్ల రోడ్లు సరిగ్గా లేకపోవడంతో రోడ్లంతా గుంతలమయం కావడంతో ప్రజలు, కాలనీల్లో ఉండేటటువంటి జనం అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. బైక్ల మీద కానీ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ప్రజలు ఆ గుంతల్లో పడి ఇవాళ దెబ్బలు తగిలించుకుంటూ ఉన్నారు. అదే రకంగా సరైనటువంటి ఇప్పుడు ఆబాదీ కాలనీలు, పాత కాలనీలు ఏవైతే ఉన్నాయో పాత కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో డ్రైనేజీ నుంచే మున్సిపల్ నల్లాలకు సంబంధించినటువంటి పైప్ లైన్ కనెక్షన్ దాని నుంచి ఉండటం వల్ల చాలా కాలనీల్లో డ్రైనేజీ నీళ్లు మున్సిపల్ వాటర్లో కలిసి ఆ వాటరే ఇవాళ ప్రజలు తాగడానికి కానీ ఇంట్లో వాడకానికి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ఆల్రెడీ వర్షాకాలం కావడం వల్ల అనేక రోగాల బారిన ప్రజలు పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి డ్రైనేజీ సమస్యను, మంచినీళ్ళ పైప్ లైన్ సమస్యను పరిష్కారం చేయాల్సిందిగా, రోడ్లు ఎక్కడైతే గుంతలమయమైనటువంటి రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లను వెంటనే మరమ్మతులు చేసి రోడ్లను నీట్గా చేయాల్సిందిగా సిపిఐ పార్టీగా మున్సిపల్ కమిషనర్ గారిని, అదే రకంగా స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. అదే రకంగా ఇవాళ నగరంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తామని చెప్తా ఉన్నది. కానీ నిజామాబాద్ నగరానికి సంబంధించి నేటికి కూడా అంటే కొంతమందికి ఇవాళ ప్రభుత్వ లేదు కాంగ్రెస్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు ఇందిరమ్మ ఇండ్లు కొంతమందికి అక్కడక్కడ ఇవ్వటం తప్ప అర్హులైనటువంటి పేదలకు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నిజామాబాద్ నగరంలో అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని, ఇవాళ ఖాళీగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా ఇవాళ ఈ అర్హులైనటువంటి పేదలకు ఇవ్వాల్సిందిగా సిపిఐ పార్టీగా అధికార యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం.